హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలండి. కులం, మతం, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ చేసుకునే రంగుల పండుగ. చెడు వ్యాపించినంత తొందరగా మంచి వ్యాపించదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. చెడు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే చివరికి కాలమే సమాధానం చెప్తుంది. మంచే గెలుస్తుంది. సో, చెడు పైన మంచి గెలిచిన ప్రతిసారి అందరి జీవితాల్లోనూ వెలుగొస్తుంది. అలాంటిదే ఈ రంగుల పండుగైన హోళీ పండుగ. ఒకరికొకరు రంగులు పూసుకుని, పూలు చల్లుకొని, స్వీట్స్ తినిపించుకొని, హ్యాపీగా జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లోనూ సంతోషం కలిగించాలని కోరుకుంటున్నాము. మన సైడ్ ఈ పండుగ చేసుకోవడం చాలా తక్కువే కానీ, ఇండియాలో చాలా ప్లేసెస్‌లో ఈ పండుగ బాగా చేసుకుంటారు. ఈ హోళీ పండుగ మన అందరి జీవితాలని కలర్‌ఫుల్‌గా చేయాలని, అందరూ హ్యాపీగా, సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో మనం ఉండాలి. ఇవాళ హాలిడే, ఎల్లుండి సండే కూడా హాలిడే కదండీ! సో, ఇలా మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేస్తున్నాను. ఇక్కడ దారంతా పొలాలే ఉంటాయండి. వరి పంట అయిపోయిన తర్వాత ఇదివరకు మినుము గానీ, పెసర గానీ పండించేవాళ్ళు. కొంతకాలం మొక్కజొన్న గూడా పండించారు. ఇప్పుడైతే ఇక్కడ పెసర గానీ, మినుము గానీ వేసినట్టున్నారండి. అవి కూడా మెషిన్స్ వచ్చి క్రాప్ రెడీ అయిపోయినట్టుంది కోసేస్తున్నారు. ఇక్కడ షీప్ అయితే చాలా ఉన్నాయండి. గొర్రెలు, మేకలు, అక్కడక్కడ గేదెలు కనిపిస్తున్నాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి క్రాప్ కటింగ్ చేయడానికి గానీ, కుప్పలు నూర్చడానికి కానీ అన్నిటికీ మెషిన్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మెషిన్స్ కూడా మినుము పంట క్రాప్ కట్ చేయడానికి వచ్చిన మెషిన్ అనుకుంటా. సో, కొద్దిగా రైతులకు కూడా ఈ మెషిన్స్ రావడం వలన పనులు కొంచెం ఈజీ అయినట్టున్నాయి. రెండో పంట కూడా అయిపోయి చాలా పొలాలైతే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇంక మళ్ళీ వర్షాలొచ్చే వరకు ఏ పంట వేయరండి. సమ్మర్ కదా! ఫైనల్లీ 40 మినిట్స్ జర్నీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. మొన్న తిరణాలకి వచ్చేటప్పుడు ఈ గార్డెన్ అంతా క్లీన్ చేస్తున్నారని చూపించాను కదండీ! మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఫుల్‌గా వీడియో తీసి చూపిస్తాను. నేనొచ్చేటప్పుడు ఇక్కడ మొక్కలైతే తీసుకొచ్చానండి కొన్ని. ఇవి కూడా పెట్టించాలి ఖాళీ ఉన్న చోట. చాలా మొక్కలు పాడైపోయాయి. ఇంకొన్ని కొత్త మొక్కలైతే ఏమీ పెట్టలేదు గానీ, ఉన్న వాటినే కొంచెం ట్రిమ్ చేసి వెళ్ళాడనమాట అతను. సో, ఇక్కడైతే మా అమ్మ ఈ బెంచెస్‌కి, ఉయ్యాలకి అన్నిటికి ఏదో క్లాత్ కప్పేసిందండి. ఎండకి పాడైపోతాయని చెప్పేసి. అమ్మ, నాన్నతో 2 డేస్ స్పెండ్ చేయడానికైతే వచ్చేసాను. ఎగ్ పులుసు బావుందమ్మా.